హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఈరోజు మనం ఫైర్ వర్క్స్ వీడియో తీద్దాము. ఇది ఎక్కడంటే శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్. ఇది రాయవరం విలేజ్ లో ఉంది, ఇది తూర్పుగోదావరి జిల్లా. ఫస్ట్ మనం ఇక్కడ ఈరోజు తీసుకెళ్తున్న దాంట్లో ఏంటంటే స్విచ్ బుడ్లు. దీనిలో ఫ్లవర్ పాట్స్ అంటాము. ఈ స్విచ్ బుడ్లు తయారు చేయడం చూద్దాం మనం ఇప్పుడు. చూడండి, ఇవి 20 years బ్యాక్ మట్టితో చేసిన స్విచ్ బుడ్లు చేసేవారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ తో చేస్తున్నారు. ఫ్లవర్ పార్ట్స్ ప్లాస్టిక్ తో చేసే ఈ ప్లాస్టిక్ అంతా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్. చూడండి, అన్నీ ఒకటే సైజు ఉంటాయి, ఒకటే సైజు కరెక్ట్గా చేస్తారు. మనకి దివాళీ వచ్చిందంటే పండగే పండగ. పిచ్చి బుడ్లు, ఫైర్ వర్క్స్తో పాటు ఇంకా అన్నీ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం వీళ్ళ మందు కలుపుతున్నారు. బొగ్గు, పొటాష్, గంధకం, ఫాస్ఫరస్ ఇవన్నీ మిక్స్ చేసి కరెక్ట్గా ఫాల్ట్ ఈక్వల్ అమౌంట్ కలుపుతుంటారు. ఆ ఈక్వేషన్ బయట చెప్పడం అనుకోండి బిజినెస్ సీక్రెట్. ఇక్కడ మ్యాక్సిమం లేడీస్ వర్క్ చేస్తుంటారు. ఇంట్లో ఒక్కొక్క స్విచ్ బుడ్కి ఎంత క్వాంటిటీ వేయాలో అంత క్వాంటిటీ వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక గిన్నె ఉంది, ఆ గిన్నెతో పాటు కరెక్ట్గా ప్యాక్లో వేసి ఆ ప్యాక్ని డైరెక్ట్గా పెట్టేస్తారు. చూడండి, ఈ ప్లాస్టిక్ బుడ్లు ఉన్నాయి కదా, ఆ బుడ్లలోనే ఆ కవర్లో వేసిన మందుని కరెక్ట్గా పెడుతున్నారు. దీనిలో ఈ మందు ఉంది కదా, దీంట్లో ఫాస్ఫరస్, దాన్ని భాస్వరం అంటాం, బొగ్గు, కోల్, నెక్స్ట్ గంధకం, సల్ఫర్, ఈ మూడింటిని వాళ్ళ రేషియోలో తీసుకుంటారు అనుకోండి. బిజినెస్లో ఫైరింగ్ కరెక్ట్గా ఉంటాయని చెప్పరు. ఫైట్కి కాంపిటేటర్స్ ఎక్కువ కదా ప్రస్తుతం ఈ బిజినెస్లోనే. ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉంటారు ఇదే పని. ఈ దీపావళి వచ్చిందంటే వాళ్ళకి సంవత్సరంలో ఒకరోజే వాళ్ళకి జరిగే బిజినెస్ అంతా. మొత్తం మిగిలిన సంవత్సరం అంతా ఖాళీ. ఫుడ్లన్నీ వరుసగా పెట్టుకుని ఒక గిన్నెలో పెట్టుకుని దీని నుంచి చూడండి, ఈ మెషిన్తో ఎలా నొక్కుతున్నారు, ప్రెస్సింగ్ అనమాట. సో టైట్గా ప్రెస్ అయిపోతుంది. దీనిలో టీ తీయకుండా ఉంటుంది అనమాట ఇలా నొక్కడం వల్ల. ఈ ప్లాస్టిక్ కనుక కదా ఉంది, కానీ అదే ఏ మట్టితో అయితే పగిలిపోతాయి ఆ ప్రెస్కి. ఇందులో 1 by 1 పెట్టుకుంటారు. ఇదంతా మట్టి, లూజ్ మట్టి. ఈ లూజ్ సాయిల్ ఏం చేస్తారంటే లాస్ట్లో అయిపోయిన తర్వాత కదా, మిషన్లో ప్రెస్ అయిపోయిన తర్వాత ఆ ప్రెస్ అయిన తర్వాత కింద పెడతారు. సో మందు కిందకు వచ్చేయకుండా, డిస్ట్రిబ్యూట్ తీయకుండా. ఈ ఫ్లవర్ పాట్స్ కూడా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు కదా, మనం కూడా, పెద్దవాళ్ళకి కూడా. సో ఆ లూజ్ సాయిల్తో చూడండి ఎలా చేస్తారు. చూడండి, కిందన పైన మందు ఉంటుంది, కిందన మట్టేమో కిందన పెట్టి ప్రెస్ చేస్తుంటారు ఒకదాని తర్వాత ఒకటి. అందరూ పేపర్ పెడుతున్నారు బిల్లో, సో తడి అవ్వకుండా. వీళ్ళందరూ బాగా స్కిల్ పర్సన్స్ అనుకుంటా ఇవి తయారు చేయడంలో. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు అంత స్పీడ్ చేస్తున్నారండి వర్క్. ఇది మనం చేయాలంటే కష్టం, కానీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్సింగ్ చేస్తున్నారు. కింద మట్టి పెట్టేసిన తర్వాత ప్రెస్సింగ్. కింద వీల్లాగా ఉంది దగ్గర ప్రెస్సింగ్కి టైట్ అయిపోతుంది అనమాట. మనం స్విచ్ బుడ్ వేసినప్పుడు బాగా వస్తుంది. కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు వీళ్ళు, అలా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఫోన్ కట్టరా. ప్రెస్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత రైట్గా చేస్తున్నారు. నెక్స్ట్ ప్యాకింగ్ అనమాట. అలా టైట్గా చేయకపోతే చీరేస్తాయండి కిందన, దాని బయట నుంచి ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేదాకా ప్యాకింగ్ పేపర్స్ అన్ని ప్యాక్ చేస్తుంటారు దాంట్లో అందంగా కనపడడానికి. సో లోపల ఏముందో బయట తెలియదు, ప్లాస్టిక్ కదా. అన్వాంటెడ్ ఫైరింగ్ కూడా జరగదు ఇక్కడ ఈ కవర్లు ఉండడం వల్ల. చిన్నపిల్లలకి చూడడానికి అందంగా ఉంటాయి, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. వీటితో బాగుందండి ఈ ఫ్లవర్ స్పాట్స్ మేకింగ్, చాలా బాగుంది. ఈ కింద మట్టి ఎండిపోయిన తర్వాత చేస్తున్నారు ప్యాకింగ్, మళ్ళీ ఎండలో పెడతారు అనుకుంటుంది. జస్ట్ ఆ రేపర్ తీసుకోవడం, ఫోల్డ్ చేయడం. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నారు, బాగుంది. ఇది నీళ్ళే 25 నుంచి 30 రూపీస్ వరకు అమ్ముతారు ఇవన్నీ ఒక్కొక్కటే. ఈచ్ వన్ 25 రూపీస్ అనుకుంటా. చాలా సింపుల్గా చేస్తారు ప్యాకింగ్. సో ఒక్కొక్కదానికి సెపరేట్గా మళ్ళీ కవర్లో పెట్టేస్తారు. ఈ లోపల మందు బయటకు రాదు, బగ్గు కట్టనే కోలు బయటకు రాదు, పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తారు. ప్యాకింగ్ రెడీ. బాగుంది, చాలా బాగుంది. ఈ దీవాలి మాత్రం నాకు చాలా స్పెషల్. నేను మోస్ట్లీ ఎక్కడైనా తీసుకుంటాను, వీడియో తీసాం కదా. సో వీళ్ళని రిక్వెస్ట్ చేసి కొన్ని అయితే టెస్టింగ్ తీసుకున్నాము. టెస్టింగ్ కూడా లాస్ట్లో చూద్దాం. ముత్యాలు మొత్తం అన్ని ముత్యాలతో వస్తున్నాయి. ఈ రేపర్ పెట్టారంటే ఇది ముత్యాలు అనమాట. ఇవి ప్లెయిన్ కొన్ని ఉంటాయి, ముత్యాలు కొన్ని ఉంటాయి. హీటిక్ లేకుండా వీళ్ళు హ్యాండ్మేడ్ వల్ల చాలా బాగుంటుంది. ప్రతి ఫ్లవర్ పాట్ కూడా వీళ్ళు కేర్ఫుల్గా తీస్తున్నారు. ప్రతిదీ ఒక సీక్వెన్స్ చేయాల్సిన ప్రాసెస్ అందుకని. ఇవన్నీ ముత్యాలు అనమాట, ముత్యాల ఫ్లవర్ పాట్స్. చిన్నప్పుడైతే ఎవరించో వాళ్ళు చేసుకునేవారు. ఇది వాళ్ళ షాప్ అండి. సో టోటల్ ఐటమ్స్ అన్నీ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. వాళ్ళు డైలీ 6 months స్టార్ట్ చేస్తారండి ప్రాసెస్ మొత్తం. ఇది ఒక పక్కన జోలు ఉన్నాయి చూసారా, రాకెట్స్ చిన్నవి అనమాట. చిన్న రాకెట్స్ చాలా జోలు అంటే ఇట్లే. ఇది కొబ్బరి చిప్పుల దగ్గర చిన్నపిల్లలు కాల్చుకున్నా బాగుంటుంది. ఇది 100 వాలా కాకర పువ్వొత్తులు, స్విచ్ బుట్లు, ఫ్లవర్ పాట్స్, సెర్చ్ లైట్లు అంటారు. సెర్చ్ లైట్స్ బాగున్నాయి. అంగ తాటాకి పేల్పు ఉన్నాయి కూడా, తాటాకి టపాకాయలు. కొన్ని బ్రాండెడ్ కూడా అమ్ముతున్నారు అనుకో, బయట నుంచి తీసుకొస్తున్నారు అనుకుంటా బ్రాండెడ్. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దామండి. ఇది మనం బయటకు తీసుకొచ్చి షాపింగ్ బయటకు తీసుకొచ్చి ఇక్కడ చెక్ చేసి చూద్దాం. ఒక ఫ్లవర్ పాట్ ఇది ఓన్ మేడ్ కదా. సో వాళ్ళ బ్రాండ్ కూడా దాని మీద రాసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఇంక్లైన్ ఫ్లవర్ పాట్స్ అంట. ఇది ప్లెయిన్, ఇది ఇంకొక రకం డిఫరెంట్ అనమాట. ఒకసారి వెలిగించి చూద్దాం ఎంత బాగా వస్తున్నాయి, ఏందో. బాగున్నాయి, చాలా బాగున్నాయి. తయారు చేయడం కూడా చూసాం కదా, చాలా బాగుంది. ఐటమ్ చాలా బాగుంది. ఈ కలర్ మంచి రంగులు వస్తుంది, మంచి పొల్యూషన్ వస్తుంది. బట్ దివాళీ సంవత్సరం ఒకసారి వస్తుంది కనుక మనం ఎంజాయ్ చేద్దాం బాగా, ఫ్యామిలీ ఫ్రెండ్స్, బట్ కేర్ఫుల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.